జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. జై శ్రీమన్నారాయణ. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో 8వ అధ్యాయంలో 24 దాకా చెప్పుకున్నాం. ఈరోజు 25. అత్ర ప్రమాణం హి భవాన్ పరమేష్ఠి యథాత్మభూః అపరే చానుతిష్టంతి పూర్వేషాం పూర్వజైః కృతం. ఓ మహర్షి, మీరు తొలి జీవుడకు బ్రహ్మదేవునితో సమానులై ఉన్నారు. పూర్వపు తత్వవేత్తలు అనుసరించినట్లుగా ఇతరులు కేవలము ఆచారం అనుసరించి వారై ఉన్నారు. పలువురు ఇతర ఋషులు వారి అనుయాయులు సైతము ఉన్న కారణము సుఖదేవ గోస్వామి ఒక్కడే పూర్ణ జ్ఞానమందు ప్రామాణికుడు కాడని ఎవరైనా వాదింపవచ్చును. వ్యాసదేవునకు సమకాలీనమున లేదా అతని కన్నును ముందు గౌతముడు, కణాదుడు, జైమిని, కపులుడు, అష్టావక్రుడు వంటి పలువురు మహర్షులు ఉండిరి. వారందరూ తమ పైన తాత్విక పదమును ప్రవచించి ఉండిరి. పతంజలి సైతము వారిలోనొకడు. ఈ 6 మహర్షులు నేటి కాలపు తత్వవేత్తలు. మనోకల్పనాపరుల వలె తమ స్వంత ఆలోచన విధానమును కలిగి ఉండిరి. ఈ గాంచిన ఋషులు తెలిపినటువంటి 6 తాత్విక పదములకు మరియు సుఖదేవ గోస్వామి తెలిపిన పదమునకు అది శ్రీమద్భాగవతం నందు తెలుపబడినది. భేదమేమనగా ఆ 6 ఋషులు ఉన్న విషయమును తమ ఆలోచనను అనుసరించి పేర్కొనగా బ్రహ్మదేవుని నుండి ప్రత్యక్షంగా వచ్చుచున్నట్టు జ్ఞానము సుఖదేవ గోస్వామి పలికెను. బ్రహ్మదేవుడు ఆత్మభూహు, భగవాను నుండి జన్మించిన అతని ద్వారా విద్యను పరిచినవాడు అని పిలువబడినాడు. వేదపరమైన దివ్యజ్ఞానము పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని నుండి ప్రత్యక్షంగా లభించుతున్నది. అతని కరుణచే విశ్వమందలి తొలిజీవియగు బ్రహ్మదేవుడు జ్ఞానవంతుడయ్యను. బ్రహ్మ నుండి నారదుడు జ్ఞానవంతుడయ్యను. నారదుని ద్వారా వ్యాసుడు జ్ఞానవంతుడయ్యను. సుఖదేవ గోస్వామి అంటే దివ్యజ్ఞానవంతుని తండ్రి వ్యాసదేవు నుండి ప్రత్యక్షముగా స్వీకరించి ఉండెను. ఈ విధముగా గురు శిష్య పరంపరలో స్వీకరింపబడినందున ఆ జ్ఞానం సంపూర్ణమై ఉన్నది. పరంపర ద్వారా దాన్ని స్వీకరింపనంత వరకు ఎవరును పూర్ణుడకు గురువు కాజాలడు. ఆధ్యాత్మిక జ్ఞానం స్వీకరించుడే అందరి రహస్యమిదియే. పైన పేర్కొనబడిన 6 మహర్షులు గొప్ప జ్ఞానులే కావచ్చును. కానీ మనోకల్పనపై ఆధారపడిన వారి జ్ఞానము అసంపూర్ణమై ఉన్నది. తాత్విక సిద్ధాంతం ప్రవచించుటయందు ఒక తత్వవేత్త ఎంతటి ప్రజ్ఞాశాలి అనను అట్టి జ్ఞానం ఎన్నడూను పూర్ణము కాబోదు. అది అసంపూర్ణము మనస్సు నుండి రూపొందుటయే అందులో కారణము. ఆ మహర్షులు సైతము తమ పరంపరను కలిగి ఉన్నను వారు ప్రామాణికులుగా గుర్తింపబడరు. ఆ జ్ఞానము స్వతంత్రుడు నారాయణుని నుండి ప్రత్యక్షంగా రాకపోవటే దానికి కారణము. నారాయణుడు తప్ప వేరెవరూ స్వతంత్రులు కారు. తత్కారణమున ఎవ్వరి జ్ఞానము కూడా పూర్ణము కానేరదు. ప్రతి ఒక్కరి జ్ఞానము చెప్పల చిత్తము పైననే ఆధారపడేటకు దానికి కారణము. మనస్సు భౌతికమైనది కనుక భౌతిక కల్పనాపరులచే ప్రవచింపబడిన జ్ఞానం ఎన్నడూను దివ్యము పూర్ణము కానేరదు. లౌకిక తత్వవేత్తలు తామే స్వయంగా సంపూర్ణులై ఉన్నందున ఇతర తత్వవేత్తలతో విరోధించుచుందురు. ఏలైనా తన సొంత సిద్ధాంతమును తయారు చేయనంత వరకు లౌకిక తత్వవేత్తయే కానేరడు. పరీక్షణ్ మహారాజు వంటి మేధావంతులు అటువంటి మానసిక కల్పనాపరులను వారెంతటి గొప్పవారైనను గుర్తింపక సుఖదేవ గోస్వామి వంటి ప్రామాణికుల నుండి శ్రవణము కావింతురు. భగవద్గీత ఎందు విశేషంగా నొక్కి చెప్పబడినట్లు అటువంటి ప్రామాణికుడు పరంపరా విధానం ద్వారా భగవానునికి అభిన్నుడై
అన్నాడు. నమే సవః పరాయంతి బ్రహ్మన్న చ నాదమి పిబతోచ్యుత పీయూషం తద్వాక్యాబ్ది వినిశ్రుతం. ఓ బ్రాహ్మణోత్తమ, మీ వచన సముద్రం నుండి బయలుపడుతున్నట్టు అచ్యుత కదా పీయూషమును పానము చేయుచున్న కారణమున ఉపవాసముచే నేనెట్టి అలసటను పొందబోను. బ్రహ్మ, నారదుడు, వ్యాసుడు, సుఖదేవ గోస్వామి వారి యొక్క పరంపర ఇతరుల పరంపరకు భిన్నమైనటిది. అచ్యుత కథ లోపించిన కారణం ఇతర ఋషుల పరంపరలు కేవలము వృధా కాల వ్యయమై ఉన్నవి. మనోకల్పనాపరులు తమ సిద్ధాంతములను హేతువు తర్కములతో అతి చక్కగా ప్రకటించినప్పటికీ అవి ఎన్నడూ అచ్యుతములు కాజాలవు. ఏలైనా శ్రేష్ఠులకు ఇతర మనోకల్పనాపరులచే వారు జయింపబడుచుందురు. పరీక్షణ్ మహారాజు చంచలము మనస్సు యొక్క శుష్క కల్పన ఎందు అనురక్తుడుగాక అచ్యుత కథగా విషయముందు అనురక్తయుండెను. సుఖదేవ గోస్వామి ముఖతః అట్టి అమృతమయ సందేశమును వినని కారణమున ప్రాయోపవేశము చేసినప్పటికీ ఎట్టి అలసటను పొందకపోవటను అతడు వాస్తవముగా అనుభవించను. మనోకల్పనాపురుల చెంత శ్రవణము చేసినప్పటికీ ఆ శ్రవణం ఎంతో కాలం కొనసాగదు. అట్టి అరువు తెచ్చుకున్న ఆలోచన విధానములచే మనుషుడు శ్రవణమునందు శీఘ్రముగా అలసటనందును. అట్టి వ్యర్థముకు కల్పనలను శ్రవణము చేయటందు ప్రపంచమందెవరూ తృప్తి నొందజాలరు. శ్రీకృష్ణ భగవాను కథా విషయము ముఖ్యముగా సుఖదేవ గోస్వామి వంటి మహాత్మ నుండి వచ్చినట్టుది. ఎన్నడూనూ అలసట కలిగించదు. ఇతర కారణములచే అలసట నొందినను దానివల్ల మాత్రం అతడు అలసటకు గురికాడు. ఇతర భాగవత గ్రంథములందు ఈ శ్లోకం యొక్క 2వ పాదపు ద్వితీయార్థమునందు అన్యత్ర కుపితాద్విజాత్ అని తెలుపబడి ఉన్నది. పాము కాటుచే కలుగునున్న మృత్యువును కూర్చిన ఆలోచనచే రాజు విఫలుడు కావచ్చునటే దాని భావము. పాము సైతము ద్విజత్వమును పొందినట్టిదే. దాని కోపము బుద్ధిహీనుడికి బ్రాహ్మణ బాలుని శాపముతో పోల్చబడినది. శ్రీకృష్ణ భగవానుని కథా విషయముచే పూర్ణముగా ఉత్సాహవంతుడై ఉన్నందున పరీక్షణ్ మహారాజు మృత్యువును గూర్చి ఏమాత్రము భయపడలేదు. అచ్యుత కథ యందు పూర్ణముగా లగ్నమైనాడు. ఈ ప్రపంచమందు దేనికిని భయపడడు. తర్వాత సౌపమంత్రితో రాజ్ఞా కథాయామితి సత్వదేహ బ్రహ్మరాతో పురుషం ప్రీతో విష్ణురాతేన సంసది. గోస్వామి పలికెను, భక్తుల సమక్షమును శ్రీకృష్ణ భగవాని కథా విషయమును ప్రవచించుటకు పరీక్షణ్ మహారాజుచే ఆ విధముగా ఆహ్వానింపబడిన సుఖదేవ గోస్వామి మిగుల ప్రేమనందెను. కేవలము భక్తుల సంగమునందే శ్రీమద్భాగవతము ధర్మబద్ధముగా చర్చించబడను. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుని భగవానుడు మరియు భక్తుడు నడుమ ప్రామాణికముగా చర్చింపబడినట్లు భగవద్గీతను ఉన్నతముకు అధ్యయనమైనట్టి శ్రీమద్భాగవతము సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజు వంటి పండితులు మరియు భక్తుల నడుమ చక్కగా చర్చింపగలగలదు. లేని ఎడల ఆ అమృతపు నిజ రుచి ఆస్వాదనీయము కాబోదు. శ్రీకృష్ణ భగవానుని కథా విషయములను వినుటయందు ఏమాత్రము అలసడనందక వానిని మరింత అనురక్తితో వినుటకు ఆతురత చూపిన కారణంగా పరీక్షణ్ మహారాజు పట్ల సుఖదేవ గోస్వామి మిగుల ప్రేమనందెను. భగవద్గీత మరియు శ్రీమద్భాగవత కథా విషయమునందు తమ ప్రవేశము లేనప్పటికీ మూర్ఖ వ్యాఖ్యాతలు అనవసరముగా వాటిలో తమ వేలు పెట్టదురు. ఆ 2 అత్యుత్తమ శాస్త్రములతో ఆ భక్తుల జోక్యం వలన కలుగు ప్రయోజనమేమీ లేదు. కనుకనే శంకరాచార్యులు శ్రీమద్భాగవతమును వ్యాఖ్యానింప ప్రయత్నించలేదు. తన గీతాభాష్యమునందు అయిన శ్రీకృష్ణ భగవాను దేవదేవునిగా అంగీకరించను. తదనంతరము నిరాకారవాద ధోరణిలో వ్యాఖ్యానము గావించింది. ఆయనను తన స్థితిని ఎరిగినందున ఆయన శ్రీమద్భాగవతంపై వ్యాఖ్యానము చేయలేదు. సుఖదేవ గోస్వామి శ్రీకృష్ణ భగవాన్చే రక్షింపబడినందున బ్రహ్మవైవర్త పురాణమును అనుసరించి బ్రహ్మరాతునిగా పిలువబడినాడు.
పరీక్షణ్ మహారాజు విష్ణువుచే రక్షింపబడినందున విష్ణురాయుతునిగా పిలువబడినాడు. భగవద్భక్తులుగా వారిరువురు సర్వదా భగవానుచే రక్షింపబడేది. ఈ సందర్భమున స్పష్టపరపబడే విషయం ఏమనగా, విష్ణురాతుడు శ్రీమద్భాగవతమును బ్రహ్మరాతుని నుండి శ్రవణం చేయవలను. ఇతరులు ఆ దివ్యజ్ఞానమును తప్పుగా వ్యాఖ్యానించి ఆ విధముగా మనుజుని విలువైన కాలమును వృధా చేయుతుడు కనుక వారి నుండి అతడు శ్రవణము చేయరాదు. అమ్మా, ప్రాహ భగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం బ్రహ్మణే భగవత్ప్రోక్తం బ్రహ్మకల్ప ఉపాగతే. శ్రీమద్భాగవతమును భగవానుడే స్వయంగా బ్రహ్మదేవునికి అతడు జన్మించినప్పుడు తొలుత వచించినవి పలుకుచూ అతడు పరీక్షణ్ మహారాజు ప్రశ్నలకు సమాధానం ఆరంభించెను. శ్రీమద్భాగవతము అనుబంధ వేదవాజ్మయమై ఉన్నది. అది వేద తుల్యమైనది. శ్రీమద్భాగవతము భగవద్విజ్ఞాన శాస్త్రమై ఉన్నది. నిరాకారవాది ఈ గొప్ప జ్ఞానశాస్త్రము నిరుగక సర్వదా భగవాను స్వీయ రూపము తప్పుగా వ్యాఖ్యాని ప్రయత్నించును. ఈ శ్రీమద్భాగవతము వేదతుల్యమును భగవానుని శాస్త్రీయ జ్ఞానమును అయి ఉన్నది. ఈ శాస్త్రము నిరుగుటకు మనుజుడు శ్రీ సుఖదేవుని ప్రతినిధి యొక్క ఆశ్రయమును కొని పరీక్షణ్ మహారాజు అడుగుజాడల అనుసరించవలెను. దానిని వ్యాఖ్యానించుటకు మూర్ఖముగా యత్నించి ఆ విధముగా భగవానుని చరణముల చెంత గొప్ప అపరాధము చేయుటకు బదులు అతడు ఆ రీతి పునరించవలెను. ఆ భక్తుల తరగతికి చెందిన మనుషులచే కావింపుడైన ప్రమాదకర వ్యాఖ్యానములు శ్రీమద్భాగవత అవగాహన ఎంత గొప్ప ఉపద్రవమును కలుగజేసినవి కనుక జిజ్ఞాసుకు వాడు ఈ భగవద్విజ్ఞానము నేర్పకూరేంచో ఈ విషయమును సదా జాగరూకుడై ఉండవలెను. తర్వాత యత్ పరీక్షిదృషభ పాండునామను పృచ్చతి ఆనుపూర్వేణ తత్సర్వమాఖ్యాతు ఉపచక్రమే. పరీక్షణ్ మహారాజు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానమసుడకు అతడు సన్నద్ధుడయ్యను. పరీక్షిత్తు పాండవ వంశమును శ్రేష్ఠుడైనట్టి వాడు. ఆ విధముగా రాజు సరి అయిన వ్యక్తిని సరి అయిన ప్రశ్నలను అడగగలిగిను. విషయములను వాస్తవంగా నిరుగుడకు పరీక్షణ్ మహారాజు పలు ప్రశ్నలు అడిగి ఉండెను. వానిలో కొన్నింటిని అతడు మిగుల జిజ్ఞాసపూర్వకంగా అడిగాను. కానీ శిష్యుడు వేసిన ప్రశ్నల క్రమంలోనే ఒక ప్రశ్న తరువాత ఒక ప్రశ్నకు సమాధానం వసగవలసిన అవసరము గురువుకు లేదు. కానీ అనుభోగ్యుడు గురువు అయినందున సుఖదేవ గోస్వామి ఆ ప్రశ్నలన్నింటికీ క్రమ విధానమున గురు శిష్య పరంపరలో స్వీకరించినట్లుగా సమాధానమొసగెను. ఏ ప్రశ్నను వదలక అతలన్నింటికీ సమాధానముల నిచ్చెను. శ్రీమద్భాగవతమునందలి పరీక్షణ్ మహారాజు ప్రశ్నలు అను ద్వితీయ స్కందములోని 8వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. కృష్ణం వందే జగద్గురుం. మనకి అధ్యాయం 8 దాకా అయింది. ఇప్పుడు మనం 9వ అధ్యాయం ప్రారంభం చేసుకుంటాం. భగవానుని వివరమును ఉదహరించుచు సమాధానములు. శ్రీ సుఖోవాచ ఆత్మమాయామృతే రాజన్ పరస్యానుభవాత్మన న ఘటే తద్ద సంబంధ స్వప్రద్రష్టురివాంజత. ఇట్లు పలికిన గోస్వామి, ఓ రాజా, పూర్ణ పురుషోత్తముడుకు భగవానుని మాయచే జీవుడు ప్రభావితుడు కానిదే శుద్ధ చైతన్యమునందున ఆత్మకు భౌతిక దేహముతో గల సంబంధమునకు అర్థమే ఉండదు. ఆ సంబంధము కేవలం స్వప్రద్రష్ట తన దేహము పనిచేయుతున్నట్టుగా గాంచుట వంటిది. జీవుడు భౌతిక దేహము మరియు మనస్సు నుండి వేరైనప్పటికీ ఏ విధముగా తన భౌతిక జీవనమును ఆరంభించినని పరీక్షణ్ మహారాజు ప్రశ్నకు పూర్ణముగా సమాధానం ఒసగబడినది. శుద్ధాత్మ భౌతిక జీవన భావనకు భిన్నమైనట్టుది. కానీ ఆత్మమాయగా పిలువబడు భగవానుని బాహ్య శక్తిచే ప్రభావితమైన కారణమున అది అట్టి భౌతిక భావన యందు తాదాత్మ్యము చెందుచున్నది. దేవదేవుడు మరియు అతని బహిరంగ శక్తిని వ్యాసదేవుడు
అనుభూతమునర్చుకుని విషయ చర్చలో ఇది ఇంత పూర్వమే ప్రథమ స్కందమును వివరింపబడినది. భౌతిక శక్తి శ్రీకృష్ణ భగవానుడిచే నియంత్రింపబడగా ఆ దేవదేవుని సంకల్పమున జీవుడు భౌతిక శక్తితే నియంత్రించబడుతున్నారు. అనగా జీవుడు తన విశుద్ధ స్థితి ఎందు జ్ఞానస్వరూపుడైనను భౌతిక శక్తిచే ప్రభావితుడు అగుట మాత్రము భగవాను సంకల్పమునకు లోబడి ఉన్నాడు. భగవద్గీత 1:5 ఎందు సైతము ఇదే విషయం ధ్రువపడుతున్నది. శ్రీకృష్ణ భగవానుడు ప్రతి జీవి హృదయమునందును విరాజమానుడై ఉన్నాడు కనుక జీవుని చైతన్యము మరియు మరుపు అన్నవి ఆ దేవదేవుని ద్వారానే ప్రభావితమవుతున్నవి. భగవానుడు ఎందులకై జీవుని అట్టి చైతన్యమునకు మరియు మరుగునకు గురి చేయనడి తదుపరి ప్రశ్న ఇక వెంటనే తలెత్తగలదు. దానికి సమాధానమేమనగా, భవదంశగా ప్రతి జీవుడు శుద్ధ చైతన్యమునందే నిలిచి ఉండి సహజ స్థితి దృష్ట్యా తన ప్రేమమయ సేవ ఎందు నియుక్తులు కావాలని భగవానుడు కోరును. కానీ జీవుడు పాక్షికముగా సర్వస్వతంత్రుడైన కారణమున భగవాను సేవింప సముదింపక ఆ దేవదేవుని వలె స్వతంత్రులు కాగోరయత్నించుతుండవచ్చును. భక్తులు కానటువంటి జీవులు తాము భగవానుతో సమాన శక్తిమంతులొకటకు అసమర్థులైనను ఆ విధముగా కాగోరుదురు. తాము భగవానుతో సమానము కావాలని కోరినందున జీవులు ఆ దేవదేవుని సంకల్పముచే మోహితులగుదురు. అవసరముకు యోగ్యతలు లేకుండగానే ఒకడు రాజుగా నొకటకు యోచించినట్లు జీవుడు భగవానునిగా కాగోరినప్పుడు తాను రాజుననడి స్వప్నస్థితి ఎందు అతడు ఉంచబడును. అనగా భగవానుడు కాగోట జీవుని తొలిప పాపమయ సంకల్పమై ఉన్నది. దానికి ఫలితముగా కలిగే భగవత్ సంకల్పమేమనగా జీవుడు తన వాస్తవ జీవనమును మరచి తాను భగవాను వలె అయ్యడి మనోకల్పిత రాజ్యమును గూర్చి కలలుగను. చందమామను తనకు తల్లి వసగవలనే బాలుడు రోధించినప్పుడు ఆ గొడవ పెట్టుతున్న బాలుని చంద్రుని ప్రతిబింబముతో సంతృప్తిపరచుటకు ఆమె బాలునికి దర్పణమును సుముచుండును. అదే విధముగా రోజించు భగవత్ సంతానమునకు భౌతిక జగమనడి ప్రతిబింబము వసగబడును. కామ్యరతునిగా అతడు దానిపై ఆధిపత్యము చలాయించుచు చివరకు భంగపాటుతో దానిని త్యజించి భగవానునితో ఏకమవునట్లుగా అది వసగబడును. ఈ రెండు స్థితులు కూడా స్వప్నమయ ప్రాంతులు మాత్రమే. జీవుడు దీనిని ఎప్పుడునూ వాంఛించనని చరిత్రను కనుగొనవలసిన అవసరం లేదు. కానీ సత్యమేమనగా కోరినంతనే భగవాను నిర్దేశిస్తున్న అతడు ఆత్మమాయ అధీనమును ఉంచబడును. కనుకనే జీవుడు భౌతిక స్థితి ఎందు నాది నేను అనుచు మిథ్యాపూర్ణ కలలు గడుచుండును. బద్ధజీవుడు భౌతిక దేహమును నేను అని భావించుట లేదా తననే భగవానుని తలుచుట లేదా దేహమును సంబంధము గల ప్రతి దానిని నాది అని అనుకుంట స్వప్న తుల్యమై ఉన్నది. ఆ విధముగా కేవలము స్వప్నమందే జన్మలుగా ఈ నేను నాది అని తప్పుడు భావన కలుగుచుండును. పరాధీనముకు భగవదంశగా తన వ్యక్తిత్వము జీవుడు తెలుసుకున్నంతవరకు ఇది జన్మాంతరములుగా కొనసాగుతూనే ఉండును. కానీ అతని శుద్ధ చైతన్యమునందు అట్టి మిథ్యాపూర్ణముకు స్వప్నము ఉండబోదు. తానెన్నడూను భగవానుడు కాడనియు మరియు దివ్య ప్రేమ భావనలో ఆ దేవదేవునకు నిత్యముగా తాను సేవకుడననియు అట్టి శుద్ధ చైతన్య స్థితి యందు జీవుడు మరుగుకుండును. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీహకాంతాయ కళ్యాణ నిధే నిదర్శనాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మనం ఈరోజు శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 9లో ఒకటి కూడా చెప్పుకున్నామమ్మా. తర్వాత రేపు కంటిన్యూ అవుదాం. శ్రీహకాంతాయ కళ్యాణ నిధయే నిదర్శనాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.